హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు 5 జనరల్ మనీ మిస్టేక్స్ డన్ ఇన్ స్టాక్ మార్కెట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఇది ఒక ట్రేడింగ్కి సంబంధించిన దేని గురించి కాదు, జనరల్గా మనం మనీ స్టాక్ మార్కెట్లో తీసుకొచ్చి కొన్ని తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులో ఒక 5 మిస్టేక్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా 5 జనరల్ మనీ మిస్టేక్స్ డన్ ఇన్ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్. ఇదైతే జనరల్గా ఎవరు మాట్లాడరు అనమాట, ఎందుకంటే ఎవరు ఇండివిజువాలిటీ అనుకుంటుంది. బట్ నేను ఈ వీడియోలో కొంచెం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు చాలా మంది బిగినర్స్ అనేవాళ్ళు స్టాక్ మార్కెట్లోకి వస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ క్రాష్ అయింది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయని, లేకపోతే ఈ లాక్డౌన్స్ వల్ల మనీ ఎర్న్ చేయలేక, అంటే జాబ్స్ వల్ల లేకపోతే ఏదైనా ఇష్యూస్ వల్ల కానీ స్టాక్ మార్కెట్లోకి అట్రాక్ట్ అయ్యి వస్తారన్నమాట. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే 5 జనరల్ మనీ మిస్టేక్స్ డన్ ఇన్ స్టాక్ మార్కెట్. ఇది ఎస్పెషల్లీ బిగినర్స్ కి ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళకి ఐడియా లేకుండా వస్తారన్నమాట. సో దాంట్లో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే గెటింగ్ ఆల్ ద మనీ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ టు స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటంటే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్లో ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం స్టాక్ మార్కెట్లో తీసుకొచ్చి ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడం ఫ్రెండ్స్. సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. ఎప్పుడు కూడా ఈ విధంగా చేయకండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఒక 10 lakhs కనుక మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టయితే అప్రాక్సిమేట్లీ ఒక 2 lakhs లేకపోతే ఒక 3 lakhs మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లో తీసుకొచ్చి ఇన్వెస్ట్ కానీ లేకపోతే ట్రేడింగ్ కానీ చేయాలి ఫ్రెండ్స్. అంతేకాని మీ దగ్గర ఒక 10 lakhs ఉంటే 10 lakhs మొత్తం తీసుకొచ్చి ట్రేడింగ్ అనేది చేస్తే ఒకవేళ మీకు లాస్ వస్తే మీ లైఫ్కి రిస్క్ వస్తుంది ఫ్రెండ్స్. మీ ఏదైతే ఇప్పుడు లాక్డౌన్స్ అవన్నీ ఉన్నాయి కూడా అవి కూడా బాగా ప్రెజర్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఎప్పుడు అలా చేయకండి. ఎప్పుడు కూడా మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs మాత్రమే బ్యాంక్ అకౌంట్లో ఉంటే కనుక మీరు కేవలం ఒక 40,000 మాత్రమే స్టాక్ మార్కెట్లో తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ట్రేడింగ్ కానీ చేయాలి ఫ్రెండ్స్. అంత అమౌంట్ మాత్రం ఎప్పుడు కూడా పెట్టకండి. ఇది ఎవ్వరు కూడా చెప్పరు అనమాట. బట్ దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ అనమాట. మీరు స్టాక్ మార్కెట్లో రాకముందు చేయాల్సిన పని ఇది. సో అవాయిడ్ దిస్ మిస్టేక్. ఏంటంటే గెటింగ్ ఆల్ ద మనీ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ ఇంటూ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు కూడా చేయకండి. సో ఇది మన ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా క్యాజువల్ గా ఒక 100 members లో ఒక 5 to 6 members ఈ మిస్టేక్ కూడా చేస్తారు. ఈ మిస్టేక్ ఏంటంటే సెకండ్ మిస్టేక్, పుట్టింగ్ లోన్ అండ్ టేకింగ్ దట్ మనీ ఇంటూ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్స్. అంటే జనరల్గా బ్యాంక్స్లో లోన్స్ తీసుకొని ఆ లోన్స్ అమౌంట్ మొత్తం తీసుకొచ్చి రికవరీ విత్ ఇన్ 10 days లో 1 month చేసేద్దామని చెప్పి ఆ అమౌంట్ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టి ట్రేడింగ్ అనేది చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. ఎప్పుడు కూడా అలా చేయకండి. ఎందుకంటే ఫస్ట్ మిస్టేక్లో ఒకవేళ ఫస్ట్ మిస్టేక్ మనం ఏమనుకున్నాం, బ్యాంక్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెడితే ఒకవేళ మీకు లాస్ వస్తే మీ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఖాళీ అవుతుంది ఫ్రెండ్స్. బట్ ఈ సెకండ్ మిస్టేక్ అయితే ఇంకా డేంజరస్ అనమాట. మీరు ఒక 10 lakhs లోన్ తీసుకొని ఆ లోన్ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టి ట్రేడింగ్ చేస్తే ఆ 10 lakhs కనుక లూజ్ అయితే మీరు 10 lakhs లూజ్ అవడమే కాదు ఫ్రెండ్స్, మీరు 10 lakhs అనేది రీపే అనేది బ్యాంక్కి చేయాలి. అంతేకాకుండా వాటితో ఈఎంఐస్ కట్టాలి, ప్లస్ ఇంట్రెస్ట్ కట్టాలి. సో ఇది చాలా పెద్ద రిస్క్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఇది చేయకండి అనమాట. సో సెకండ్ జనరల్ మిస్టేక్ చేసేది అందరూ కూడా లోన్ తీసుకొని ఆ లోన్ తీసుకొచ్చి బ్యాంక్స్ లో కానీ ఎక్కడైనా లోన్ తీసుకొచ్చి లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే రిలేటివ్స్ దగ్గర లోన్స్ తీసుకొచ్చి ఆ లోన్ పెట్టి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడం చాలా పెద్ద మిస్టేక్ ఫ్రెండ్స్. సో ఇది కూడా అవాయిడ్ చేయండి. చాలా బిగినర్స్ చేసే పని ఇదే అనమాట. అది మీరు 1000 rupees కానీ లేకపోతే 1 lakh కానీ 1 crore కానీ ఎప్పుడు కూడా మీరు లోన్ అనేది తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ రిలేటివ్స్ దగ్గర కానీ మీ బ్యాంక్స్ లో కానీ ఎక్కడ కూడా లోన్ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేయకండి ఫ్రెండ్స్. సో దానికంటే బెటర్ మీరు బయటికి వెళ్ళి జస్ట్ ఒక చిన్న జాబ్ చేసుకొని 10,000 5,000 సంపాదించుకోవడం బెటర్ ఫ్రెండ్స్. ఇది మాత్రం ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మంచి రిటర్న్స్ వచ్చేస్తాయని. స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ రావు ఫ్రెండ్స్. మీరు హిస్టరీ తీసుకొని ఇప్పుడు దాకా చూసినా సరే కేవలం 100 members లో కేవలం ఒక 5 to 10 members మాత్రమే సక్సెస్ అవుతారు స్టాక్ మార్కెట్లో. సో స్టాక్ మార్కెట్ అనేది అంత రిస్కీ. మీకు నాలెడ్జ్ లేకుండా అమౌంట్ తీసుకొచ్చి పెడితే మీరు లాస్ మాత్రమే అవుతారు ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా అలా చేయకండి. సో సెకండ్ మిస్టేక్ ఏంటంటే putting loans or getting loans from banks or from relatives and putting that into stock market and trading friends. అలా కూడా ఎప్పుడు చేయకండి. సో ఇది సెకండ్ మిస్టేక్. ఇది కూడా అవాయిడ్ అనేది చేయండి. ఇప్పుడు మనం థర్డ్ మిస్టేక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా క్యాజువల్ గా చేసేది. 100 members లో 20 members దాకా, ఒక 100 members తీసుకుంటే ఒక 20 members ఈ మిస్టేక్ చేస్తుంటారు. ఏంటంటే గెటింగ్ హై లెవరేజ్ ఫ్రమ్ బ్రోకర్స్ అండ్ యూజింగ్ ఫర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. అంటే మీరు ఒక 1 lakh తీసుకొస్తారు అనమాట స్టాక్ మార్కెట్లోకి. అతను ఏం చేస్తారంటే బ్రోకర్ నుంచి ఇంకో 1 lakh అనేది మార్జిన్ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో
లేకపోతే ఒక 10x 20x పెట్టి ట్రేడింగ్ అనేది చేస్తుంటారు. సో అలా కూడా ఎప్పుడు కూడా చేయకండి ఫ్రెండ్స్. మీరు 1 lakh తీసుకొస్తే 1 lakh తో ట్రేడింగ్ చేయండి. మీకు 1 డేలో 2%, 3%, 4% ప్రాఫిట్ వస్తే 4,000 ప్రాఫిట్ వచ్చినట్టు. 1 డేలో 4% అంటే చాలా బెటర్ ఫ్రెండ్స్. 4,000 అంటే చాలా బెటర్ అనమాట. అంతేకాకుండా మీరు ఆ 1 lakh తీసుకొచ్చి 10x అంటే 10 lakhs ట్రేడింగ్ చేస్తే ఆ రోజు ఆ స్టాక్ కనుక ఒక 10% కింద పడితే మీరు ఏదైతే 1 lakh తీసుకొచ్చారో అది మొత్తం పోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఇది కూడా చేయకండి. ఈ మిస్టేక్, థర్డ్ మిస్టేక్ ఏంటంటే గెట్టింగ్ హై లెవరేజ్ ఫ్రమ్ బ్రోకర్స్ అండ్ యూజింగ్ ఫర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా ఎవరు చెప్పరు. మీరు కేవలం ఒక 20,000 తండి, ఒక 10x 20x లెవరేజ్ తీసుకోండి అండ్ ట్రేడింగ్ చేయండి, మీకు బాగా వస్తాయి డబ్బులు అని చెప్తారు. అది కూడా మిస్టేక్ ఫ్రెండ్స్. బట్ నేను రీసెంట్ గా ఒక వీడియో చేశాను, 500 రూపీస్ ఎవ్రీ డే సంపాదించండి అని, విత్ 2,000 రూపీస్ అని. సో ఆ 2,000 రూపీస్ అనేది ఒకవేళ మనకి పోతే మనకు అంత నష్టమే ఉండదు ఫ్రెండ్స్. బట్ 1 lakh తీసుకొచ్చి 10x అంటే 10 lakhs తో ట్రేడింగ్ చేసి 10% స్టాక్ పడంగానే మనం ఏదైతే 1 lakh తీసుకొచ్చి ఆ 1 lakh పోవడం అనేది రిస్కీ ఫ్రెండ్స్. సో మీరు అర్థం చేసుకోండి, 2,000 రూపీస్ వేరు, 1 lakh వేరు, 10 lakhs వేరు. సో ఆ స్కేల్ అప్ మాత్రం ఎప్పుడు పెద్ద చేయకండి. ఎప్పుడైనా సరే ఎక్కువ మనీ తీసుకొచ్చిన వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, ఎక్కువ మనీ మీరు స్టాక్ మార్కెట్లో తీసుకొస్తే మీరు ఎక్కువ రిస్క్లో ఉన్నట్టు అనమాట. సో తక్కువ మనీ తీసుకొచ్చిన వాళ్ళు తక్కువ ట్రేడింగ్ చేస్తారు, అలాగే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళు సేఫ్ సైడ్ చూసుకుంటారు. బట్ ఎక్కువ మనీ తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కువ రిస్క్ అనేది తీసుకుంటారు, అంటే లివరేజెస్ రూపంలో కానీ దేంట్లో కానీ అలా ఎక్కువ రిస్క్ అనేది చేస్తారు. వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, అలాగే ఎక్కువ లాసెస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. సో స్టాక్ మార్కెట్లో ఈ లాజిక్ అనేది తీసుకోండి ఎప్పుడు కూడా. సో థర్డ్ మిస్టేక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, టేకింగ్ హై లెవరేజెస్ ఫ్రమ్ బ్రోకర్స్ అండ్ యూజింగ్ ఫర్ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఇది కూడా ఎప్పుడు చేయకండి, ఇది కూడా పెద్ద మిస్టేక్ అనమాట. దీనివల్ల లాస్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఫ్రెండ్స్. అంతేకాకుండా కొంతమంది బ్రోకర్స్ మనకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీ దగ్గర 1 lakh ఉంటే మేము ఒక 1 lakh ఇస్తాం. సో అది కూడా ట్రేడ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ 1 lakh ని మీ దగ్గర ఉన్న 1 lakh ని 80,000 60,000 చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. ఆ సర్కిల్లో పడకండి ఎప్పుడు కూడా. ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చి మీ దగ్గర 1 lakh ఉంటే ఆ 1 lakh డెలివరీ బేస్ పెట్టుకొని, ఇంట్రాడే కాకుండా డెలివరీ బేస్ పెట్టుకొని ఆ రోజే ట్రేడ్ చేసి ఆ రోజే సెల్ చేసి ప్రాఫిట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. అది బెస్ట్ అనమాట. ఒకవేళ మీకు ఆ రోజు లాస్ వస్తే, ఒక 2,000 లాస్ వస్తే మరుసటి రోజు రికవరీ చేయడానికి ట్రై చేయండి, కానీ అదంతా ఒక 10x 20x లెవరేజ్ అనేది మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్. సో ఇది జనరల్ గా చేసే థర్డ్ మిస్టేక్ అనమాట. ఫోర్త్ మిస్టేక్ ఫ్రెండ్స్, ఇది కూడా లెవరేజ్ కి సంబంధించిందే. ఇది ఏ విధంగా లెవరేజ్ అంటే టేకింగ్ డెలివరీ మార్జిన్ ఫ్రెండ్స్. ఇది కూడా పెద్ద మిస్టేక్ అనమాట. అంటే మనకి చాలా మంది బ్రోకరేజ్ ఏం చెప్తున్నాయంటే, మీరు ఒక 50,000 లేదా 1 lakh తీసుకురండి, ఆ 1 lakh కి మేము ఇంకో 1 lakh యాడ్ చేస్తాము, మేము ఎవ్రీ డే కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది ఒక 10 రూపీస్, ఒక 30 రూపీస్, ఒక 40 రూపీస్ అనేది తీసుకుంటాము. సో మీరు 1 month దాకా హోల్డ్ చేయొచ్చు అని చెప్తారు ఫ్రెండ్స్. ఇది కూడా పెద్ద మిస్టేక్ ఫ్రెండ్స్. అది కూడా చేయకండి. మీరు ఒక స్టాక్, ఫర్ ఎగ్జాంపుల్ SBI షేర్ మీరు 200 రూపీస్ దగ్గర కొన్నారు, ఒక 1 lakh పెట్టారు, 1 lakh ఏమో బ్రోకర్ ఇచ్చే మార్జిన్ తీసుకున్నారు అనమాట, డెలివరీ మార్జిన్. సో ఆ షేర్ ని మీరు హోల్డింగ్ చేస్తున్నారు. బట్ ఆ స్టాక్ 200 నుంచి పైకి వెళ్ళకుండా ఆ స్టాక్ అనేది కింద పడిపోయి 150కి వెళ్ళింది అనుకోండి ఫ్రెండ్స్, మీకు మంత్ ఎండింగ్ దగ్గర పడిపోతుంది. సో మీరు ఏం చేయాలి, మీరు ఖచ్చితంగా స్క్వేర్ ఆఫ్ చేయాలి పొజిషన్ ని. సో అలా స్క్వేర్ ఆఫ్ చేసినప్పుడు మీరు లాస్లో చేయాలి. అంతేకాకుండా ఆ 30 డేస్ మీరు ఏదైతే హోల్డ్ చేస్తున్నారో ఆ 30 డేస్ కూడా ఎవ్రీ డే కూడా మీరు బ్రోకర్ కి అమౌంట్ అనేది పే చేస్తూ ఉండాలి, ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉండాలి. సో ఇది కూడా రిస్కీ ఫ్రెండ్స్. అంత డెలివరీ బేస్డ్ మార్జిన్ అనేది తీసుకోకండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, మీరు ఎంత తక్కువ అమౌంట్ తీసుకొస్తే అంత సేఫ్ గా ఉంటారు. మీరు ఏదైతే తెచ్చిన అమౌంట్ ని మీరు యూజ్ చేసి ట్రేడింగ్ చేస్తే మీరు అంత సేఫ్ గా ఉంటారు ఫ్రెండ్స్. లెవరేజెస్ చుట్టూ కానీ, ఇలా డెలివరీ మార్జిన్స్ చుట్టూ కానీ ఎప్పుడు కూడా వెళ్ళకండి, ఆ సర్కిల్లోకి వెళ్ళకండి. అది ఒక ఊబ్ అనమాట. సో ఆ ఊబిలో ఒక్కసారి ఇరుక్కున్నట్టయితే మీరు ఒక్కసారి ఒక 10% 20% రిటర్న్స్ కన్నా ఒక్కసారి చూసినట్టయితే ఆ డెలివరీ మార్జిన్ తీసుకొని నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు కూడా మీరు అదే తీసుకుంటారు ఫ్రెండ్స్. బట్ అట్ లాస్ట్ మీరు ఒక 1 month లేదా 2 months 3 months తర్వాత మీరు మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినట్టయితే కనుక ఖచ్చితంగా మీరు లాస్లోనే ఉంటారు ఫ్రెండ్స్. సో డెలివరీ బేస్డ్ ట్రేడింగ్ కూడా చేయకండి, మార్జిన్ ట్రేడింగ్ కూడా చేయకండి. ఎప్పుడు కూడా డెలివరీ మార్జిన్ ట్రేడింగ్ ఎప్పుడు చేయకండి. లెవరేజ్ అనేది తీసుకోకండి, హోల్డింగ్ అనేది చేయకండి, స్టాక్ ని మార్జిన్ తీసుకొని. సో ఇది కూడా పెద్ద మిస్టేక్ ఫ్రెండ్స్. దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫిఫ్త్ మిస్టేక్ వచ్చేసరికి ఇదేంటంటే జనరల్ గా అవుట్ ఆఫ్ ద మనీ డిఫరెన్స్ ఏంటంటే, ఒక 10 lakhs ఒకరు తీసుకొచ్చారనుకోండి, ఆ 10 lakhs తీసుకొచ్చిన తర్వాత అది కేవలం ట్రేడింగ్ కోసమే వాడతారు ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ కోసం వాడరు అనమాట. సో అది కూడా ఒక పెద్ద మిస్టేక్ ఫ్రెండ్స్. బట్ ఎవరు చెప్పారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మార్కెట్ మార్చ్ మంత్ లో బాగా క్రాష్ అయిందనమాట. సో అలా క్రాష్ అయినప్పుడు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, కొంతమంది కేవలం ట్రేడింగ్ చేస్తుంటారు, కొంతమంది ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ రెండు చేస్తుంటారు. ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా, వాళ్ళు కొంత సేఫ్ పొజిషన్ లో ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళిద్దరికన్నా ఎవరైతే ఇన్వెస్ట్
ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చుంటాయి. అంటే కొన్ని కంపెనీస్ 100%, 120% కూడా ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు సేఫ్ పొజిషన్లో ఉంటారు. ఎవరైతే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు కూడా సేఫ్ పొజిషన్లో ఉంటారు. ఎవరైతే ఓన్లీ ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి లాసెస్ చూస్తుంటారు లేదా కొంచెం ప్రాఫిట్స్ చూస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs తీసుకొచ్చి కేవలం మార్కెట్ క్రాష్ అయిన నుంచి కేవలం ట్రేడింగ్ మాత్రమే చేస్తుంటే మీకు ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళి లాస్ట్ 3 months ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాఫిట్ నెగిటివ్ లో ఉంటుంది. అంటే ఒక 10 lakhs తీసుకెళ్తే ఒక 9 lakhs 8 lakhs ఉంటుంది, లేదా ఒక 10 lakhs తీసుకెళ్తే 1 lakh 2 lakh ఉంటుంది. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక 10 lakhs తీసుకెళ్లి మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారు, అది ఇప్పుడు 20 lakhs అయి ఉండేది ఫ్రెండ్స్. బట్ మీరు ఇక్కడ ట్రేడింగ్ దగ్గర ఏం చేసి ఉంటారు, ఒక రోజు ఒక 10% ప్రాఫిట్ తీసుకొని ఉంటారు. ఆ 10 lakhs తో ఎవ్రీడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి 10 lakhs తో ఒక 10% అంటే అప్రాక్సిమేట్లీ 11 lakhs ప్రాఫిట్ అనేది చూసుకుంటారు. బట్ నెక్స్ట్ డే ఒక 5% డౌన్ ఉంటుంది, మళ్ళీ ఇంకో నెక్స్ట్ డే 20% పైకి వెళ్ళి ఉంటుంది, మళ్ళీ డౌన్ ఉంటుంది. అది యావరేజ్ గా చూసినట్టయితే లాస్ట్ 3 months 4 months ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినట్టయితే ఖచ్చితంగా మీరు ఏదైతే అమౌంట్ తీసుకొచ్చారో దాంతో ఒక 2 lakhs పైన ఉండొచ్చు, లేదా ఒక 2 lakhs కింద ఉండొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రేడింగ్ అనేది. సో మీరు ఎప్పుడు కూడా ట్రేడింగ్ తో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి. సో అలా చేసిన వాళ్ళు మాత్రమే బాగుంటారు. మీరు చూసినట్టయితే మార్కెట్ క్రాష్ నుంచి రికవర్ అయినప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో 7,200 8,000 లెవెల్ దగ్గర నిఫ్టీ ఉన్నప్పుడు వాళ్ళు మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. అలాగే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ రెండు చేసిన వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటుంటారు ఫ్రెండ్స్. బట్ ఎవరైతే ఓన్లీ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు కొంచెం రిస్క్ లో ఉంటుంటారు. ఒకసారి మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూడండి. నేను 100లో 10% మెంబర్స్ పట్ల ఓన్లీ 90% రిమైనింగ్ 90% ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. కొంతమంది 10% వాళ్ళు 5 times కూడా చేసి ఉండొచ్చు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎవరైతే మిగిలిన 90% ఉన్నారో, ఎందుకంటే మెజారిటీ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే చేయడం. మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకపోవడం ఫ్రెండ్స్. మార్కెట్ మీరు 12,000 13,000 నిఫ్టీ ఉన్నప్పుడు కూడా మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు కూడా మనకి 12,200 అంటే అప్రాక్సిమేట్లీ ఇంకా ఒక 12% దాకా మార్కెట్ అనేది డౌన్లోనే ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో మార్కెట్ క్రాష్ అవుతుంది అని ఆలోచించకండి ఫ్రెండ్స్. 1 day మొత్తం చేంజ్ చేసేస్తుంది అనమాట. కేవలం 1 day మనకి కరోనాకి మెడిసిన్ వచ్చింది అని తెలిస్తే మార్కెట్ ఇంకెక్కడ కనబడదు. ఇప్పుడైతే స్లో మూమెంట్ ఉంది, అప్పుడైతే ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది సైడ్ నుంచి చేస్తూ ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఈ జనరల్ 5 మిస్టేక్స్ మనీ మిస్టేక్స్ డన్ ఇన్ స్టాక్ మార్కెట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.